టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 159 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 56,621 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, ఈరోజు మార్కెట్ గనుక చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 56,420, హైయెస్ట్ లో వచ్చేసి 56,681. అంటే పెద్దగా ఏం మూవ్‌మెంటం లేదు. ఒక 200, 300 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, మనమైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే నాకెక్కడ మొమెంటం అనేది కనిపించలేదు. యాక్చువల్లీ మీకు క్లియర్‌గా చెప్తా చూడండి. సో, వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్‌లో ఏం జరిగింది? మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. సో, గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మార్కెట్ ఒక ఫాల్ జరిగి ఇక్కడ చాలామంది ఎవరైతే 15 మినిట్స్‌లో ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ ఉందని చెప్పాలి. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ చాలామంది పుట్ ఆప్షన్ తీసుకొని వాళ్ళు లాస్ అయ్యారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మనం ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత మార్కెట్ ఏం జరిగిందో చెప్తా చూడండి. ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత ఒక మంచి రికవరీ కనిపించింది. సో, ఈ రికవరీ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదనమాట. ఎందుకంటే ఇది ఒక క్లియర్ ఇండికేషన్ కాదు. మార్కెట్ ఇంగ ఓకే. మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని ఇండికేషన్ కాదు. ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ నుంచి ఒక బయింగ్ మొమెంటం అనేది స్టార్ట్ అవుద్దో అప్పుడు మనకు ఓకే. అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలనమాట. కానీ ఏం జరిగింది మార్కెట్ ఇక్కడ హ్యూజ్‌గా ఫాల్ అయింది. ఈ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనక ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చుంటే మార్కెట్ మాత్రం మంచి రేంజ్‌లో ఎళ్ళేది. ఈ రేంజ్ కూడా బ్రేక్‌ఔట్ అయ్యేది. బట్ అలా జరగలేదనమాట. సో, హ్యూజ్‌గా కన్సల్టేషన్ అయితే జరిగింది. ఈరోజైతే ఎవరైతే ట్రేడ్స్ తీసుకుంటారో ఈరోజైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి వాళ్ళకి. సో, ఇంకా రేపెలా ఉండబోతుంది మార్కెట్? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏది ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్ ఈరోజు కూడా ఇండికేషన్ క్యాండిల్ అనమాట. ఇండికేషన్ క్యాండిల్ అయినా సరే ఒక సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ ఏంటంటే ఓ బయింగ్ సైడ్ ఉన్న సిగ్నల్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయింది. కొంచెం పాజిటివ్‌గానే ఉందనమాట. మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఇండికేషనే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం ఒక స్ట్రాంగ్ జోన్ అని చెప్పుకున్నామో ఇక్కడ రెసిస్టెన్స్ జోను. ఈ జోను ఇదవ్వలేదనమాట. సో, మార్కెట్‌లో అయితే పెద్దగా మొమెంటం లేకపోయినా సరే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ క్యాండిల్ బేస్ పెట్టి. ఓకేనా? సో, రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా పాజిటివ్‌గా ఉందని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ కన్నా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేదు బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి మార్కెట్‌లో. ఓకేనా ఫ్రెండ్స్? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. యాక్చువల్లీ ఈరోజైతే సక్సెస్‌ఫుల్‌గా ఒక 500 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను. సో, ఇలాగే నేను కంటిన్యూయస్‌గా చేస్తుంటాను. నేను వ్యూస్ కోసం చూసుకోను. లైక్ వాచ్ టైమ్ కూడా నేను చూసుకోననమాట. కేవలం నా ఎజెండా ఏంటంటే, సో, నా అనాలిసిస్ మీకు ఉపయోగపడి మీకు లాస్ రాకుండా ఉంటదని నేను ఈ వీడియోస్ చేయడం అంతే. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.